This conference will now be recorded. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నొంది లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనం దీనిని బట్టి ఆయనకి మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించుచూ ఉన్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనము ఒకరిని ఒకరము ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచు ఈ ఒకే పాత్రలోది త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థించము. సర్వశక్తి గల దేవా, నీకందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచుబడి మరుగై ఉండినది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరచున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశం వల్ల పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మును అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయించు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేసిననియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించి ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముతున్నారా? నమ్ముచున్నాను. అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముతున్నారా? నమ్ముచున్నాను. ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకుంటున్నారా? నిశ్చయించుకొనుచున్నాను. మనం వినయముగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపము నేను సంపూర్ణంగా గ్రహింపలేను, కానీ నీకంతయు స్పష్టంగా తెలిసేయున్నది. నా బాహ్య జీవితంలోను అంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపము చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొంచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములన్నీ క్షమించుతూ ఉన్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘము యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుతూ ఉన్నాను. అయితే ఆ అధికారమును బట్టియే పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు తెలియజేయనదేమనగా, వారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గము నుండి మళ్ళుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకై ఉన్న ఎడల వారి దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడై ఉండును గాక. ఆమేన్.
చిత్తం తర్వాత 3వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అప్పుడు మీరు నాకు మొరపెట్టుదురు, నాకు ప్రార్థన చేయుదురు. నేను మీ మనవి ఆలకించును. నేను మిమ్మను చెర నుండి తప్పించదను. నేను మిమ్మను చెరపట్టి ఏ జనములలో ఏ స్థలములో మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి ఆ శ్రమలన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. యెహోవా, నీవు నీ దేశం ఎట్లా కటాక్షం చూపించి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించు. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లాందున ఇలాకు సమాధానం నరుల కాయనదాయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదాలంచియు మహిమా స్తుతి కృత ఎతనిచ్చు చున్నాము. ఇంకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపముయు ఏక
దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక పెంచుము చల్లగా లోక పాపములు మోసుగా పోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కానికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక ప్రార్థింతము. ఓ ప్రభువా, మా బలహీనత చేత మా మీదకి తెచ్చుకొనిన మా పాప బంధకముల నుండి అత్యధికమైన నీ దయ చేత విడుదల నొందునట్లు నీ జనుల నేరములను క్షమించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. త్రిత్వం తరువాతి 23వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 21 వరకు, సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 22 వరకు ప్రసన్న కుమార్ గారి కుటుంబం చదివి వినిపిస్తుంది. పత్రిక పాఠ్య అయిన పెద్ద ప్రసన్న గారి కుటుంబమే ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. Today's scripture reading is taken from Philippians chapter 3, verse 17 to 21. Brethren, join in following my example and note these, whoso walk as you have us the pattern. For many walk, of whom I have told you often, and now tell you, even that even the enemies of the cross of Christ, whose end is destruction, whose God is the bell, and whose glory is in their shame, who set their mind on the earthly things. For our citizens is in heaven, for which we are eagerly waiting for the Savior, the Lord Jesus Christ, who will transform our lower body, that is comforting our glorious body, according to the working of by which he is able to even subdue all the things of himself. May God bless these words. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట ప్రసన్న గారి కుటుంబం పాడి వినిపిస్తారు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజవు నీవు, దేవా
దేవా దేవా దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజవు నీవు దేవా 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 దేవాడి దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా అంగలార్పున నాట్యముగా మార్చు వేసిన మా ప్రభు అంగలార్పున నాట్యముగా మార్చు వేసిన మా ప్రభు రాజా 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 రాజాదిరాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు దించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గయద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుగ్గయద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాదిరాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంత కలుగు చేసిన పూజ్యుడా మాటతోనే సృష్టినంత కలుగు చేసిన పూజ్యుడా రాజా 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 రాజాదిరాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 22 వరకు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. Today's scripture is taken from Matthew 22 verses 15 to 22. Then the went and plotted how they might entangle him in his talk, and they sent to him their disciple with a hint, saying, Teachers, we know that you are true and eat and teach the way of God in truth, nor do you care about anyone, for you do not regard the person of men. Tell us, therefore, what do you think? Is it lawful to pay taxes to Caesar or not? But Jesus perceived their wickedness and said, Why do you test me, you hypocrites? Show me the tax money. So they brought him a denarius, and he said to them, Whose image and Caesar's, and he said to them, Render therefore to Caesar the things they are Caesar's, and to God the things that are God's. When they had heard these words, they marveled and left him and went their way. May God bless this word. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును మనం అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశంలో తొలగించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి
సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మరి మన సంఘ కాపరి సంపూర్ణరావు గారు వాక్యం అందించక మునుపు మనమందరం కలిసి 481వ కీర్తన పాడుకుంటూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ఆండ్రూస్ అన్న 481 కదా? హలో, 487. ఓకే ఓకే రైట్. సార్ ఎక్కడో వాయిస్ వస్తుంది, డిస్టర్బెన్స్ వాయిస్ వస్తుంది సార్. ఆరాధన ఎక్కడ జరుగుతుంది? చర్చ్ లో ఉన్నాను, అందుకని మ్యూట్ చేసి వస్తున్నాను నాది. ఓకే ఓకే ఓకే. పరదేశీ పుణ్యక్షేత్ర యాత్రా బోచుందువా యేసునాజ్ఞతల పోసి మోక్షమందు బోధును కొండలేకి ఇల్లు దాటి మోక్షరాజ్యం చేరుదాకా మోక్షరాజ్యం చేరుదాకా ముందు పోచుందును ఒంటిగాను పోదువే నీకు భయముండదా లేదు నాకు భయమేలా స్వామి నన్ను కాచును మోక్షరాజ్యం చేరుదాకా యేసు నాకు దోవా చూప యేసు నాకు దోవా చూప ముందు పోచుందును పరదేశీ మోక్షమందు నీకు లాభముండునా నిత్యానంద సువిశ్రాంతి యందునుండు లాభము జీవనాది నీళ్ళు త్రాగి యేసుతో సదా వసింప యేసుతో సదా వసింప ముందు పోవుచుందును పరదేశీ నీతో నేను యాత్ర చేయవచ్చునా రమ్ము నాతో కూడా రమ్ము యేసుని రమ్మనే మార్గయాసమైన మాకు మోక్షం చిక్కువేళ మాకు మోక్షం చిక్కువేళ సువిశ్రాంతి కల్గును. రైట్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని యందు ప్రియమైన సంఘమా, చిత్రములోని 23వ ఆదివారం కొరకై ఏర్పరచబడిన 2 లేఖన భాగాలని ఆధారం చేసుకొని ఈ ఆదివారం మీతో క్రైస్తవ జీవితం యొక్క ప్రత్యేకత,
లేక క్రైస్తవుని యొక్క ప్రత్యేకత గురించి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. క్రైస్తవుడు తన ప్రవర్తన ద్వారా తాను పాటించేటువంటి విలువల ద్వారా ఇతరులకు భిన్నమైన వ్యక్తిగా ఉండాలి. ఇశ్రాయేలు పితరుల నుండి నూతన నిబంధనలోని విశ్వాసులకు పరిశుద్ధ గ్రంథం పదే పదే హెచ్చరిస్తూ ఉన్నటువంటి హెచ్చరిక, మీరు అలాగున ఉండకూడదు, మీరు అలాగున చేయకూడదు. మనము ప్రత్యేకింపబడిన వారం. ఎక్లేసియా అనే గ్రీకు మాటను సంఘానికి వాడతారు. ఎక్లేసియా అంటే కాల్డ్ అవుట్, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్, లోకములో నుండి పిలువబడిన వారు, దేవుని కొరకై ప్రత్యేకించబడిన జనాంగం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనములో ప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నటువంటి మాట, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎక్కడి నుండి? లోకములో నుండి మిమ్ములను నేను పిలిచాను. వెలుపలకు నాతో శిష్యులుగా ఉండటానికి నేను పిలిచాను. క్రైస్తవుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇతరులకు లేని ప్రత్యేకత మనకున్నటువంటిది ఏమిటి అనంటే, క్రైస్తవుడు భూలోక వాసి కానీ పరలోక పౌరుడు. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది హెవెన్. మనకున్నటువంటి గొప్ప అధ్యత, మనం పరలోక రాజ్య పౌరులము, దైవరాజ్య పౌరులము. పరలోక పౌరులుగా యేసు స్థాపించిన దైవరాజ్య సభికులుగా మనము రాజ్య విలువలను పాటిస్తూ ఈ లోకంలో మనం జీవించాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ ఈ లోక మర్యాదను మనం అనుసరించం. పరలోక పిలుపునకు తగిన జీవితాలు మనం సంతరించుకుంటాం. ఈ లోకంలో ఉంటున్నాం కానీ లోక సంబంధమైన సంగతులను మనం మనస్కరించం. పారమార్థిక చింతనతో, పరలోక చింతనతో సాగిపోయే యాత్రికులం. నేను మీకు చెప్పాల్సిన పని లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో మన స్థితి ఏమిటి అనంటే, వీఆర్ సోజర్నర్స్, మనం యాత్రికులం. వీఆర్ స్ట్రేంజర్స్, వీఆర్ పరలోకపు కాలనీ వాసులం, వలస జీవులం. మన యాత్ర మన స్వదేశానికి. కనుక క్రైస్తవుని యొక్క ప్రత్యేకత ఇదే. భూలోక వాసులమే కానీ పరలోక పౌరులం మనం.
మన పౌర స్థితి పరలోకమందు ఉంది. అది మన దేశం, అది మన పట్టణం, అక్కడ మన శాశ్వత నివాసం. ఇక్కడ జీవిస్తున్నంత వరకు అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఉత్తరం 2వ ఉత్తరం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనది గుడారం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ టెంట్. ఎవరు గుడారాల్లో జీవిస్తారు? తాత్కాలిక వాసులు, సంచార జాతులు. పశువులకు ఎక్కడ మేత ఉంటే అక్కడికి పశువులను తీసుకొని వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకొని బ్రతికేటువంటి వారు యాత్రికులు, సంచార జాతులు. మనం యాత్రికులం. మన యాత్ర గురి మన స్వదేశం. అందుకే ప్రసంగానికి ముందు నేను ఈ పాట పాడించాను. పరదేశి పుణ్యక్షేత్ర యాత్ర పోవుచుందువా. పుణ్యక్షేత్రం, పుణ్యపట్టణం, పరలోక పట్టణం మనది. అక్కడికి మన ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. క్రైస్తవుడు భూలోక సంబంధులను సమస్త విషయములను మనస్కరింపకూడదు అని పదే పదే గ్రంథం చెప్తూ ఉన్నప్పటికీ పౌలు మాటల్లో ఒక రీతిగా చెప్పాలి అని అంటే కొలసీయులకు రాసినటువంటి ఉత్తరం 5వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న విషయముల పైన మనస్కరించండి. ఇఫ్ యు ఆర్ రిజన్ అలాంగ్ విత్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్, నీవు నిజంగా పునరుద్ధాన బలంతో నింపబడితే, క్రీస్తుతో కూడా నీవు లేపబడితే, భూలోక సంబంధమైనటువంటి విషయాలను కాక పైనున్న విషయాల గురించి ఆలోచించేయండి. ఈ లోకంలో జీవిస్తున్నా ఈ లోక మాలిన్యం మీకు అంటకుండా బ్రతకండి. మీ ప్రవర్తన, మీ మాట సమస్తము వేరుగా ఉండాలి. సమస్తము వేరుగా ఉండాలి. కానీ ఫిలిప్పీ సంఘములో ఒక సమస్యను గూర్చి పౌలు ఇక్కడ ఏడుస్తూ చెప్తున్నాడు. అతని హృదయం ద్రవించిపోతుంది. ఒక చక్కని కుటుంబంగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘములో కొందరు ఆనాటి నోస్టికవాదులు అనేటువంటి వారి చేత ప్రభావితులై, నోస్టికం ఒక విమతం, జ్ఞానమీమాంస. గ్నోసిస్ అంటే జ్ఞానం. గ్నోస్టిక్స్ అంటే జ్ఞానాన్ని ప్రధానంగా పెట్టి ఆత్మను కించపరిచేటువంటి వారు. మనం అంటామే, మనకు కూడా జ్ఞాన మార్గం, భక్తి మార్గం, క్రియా మార్గం అని మనం చెప్తామే. ఇది జ్ఞాన మార్గం. జ్ఞానులమని విర్రవీగుతారు. అలాంటి వారు కొందరు ఫిలిప్పీ సంఘములో బలహీనులైనటువంటి వారిని ప్రభావితం చేశారు. వారి బోధ విచిత్రమైనటువంటి బోధ, విమతం, అబద్ధ బోధ. వారి చేత ప్రభావితమై వారి సిద్ధాంతాన్ని పాటిస్తూ క్రైస్తవులు అయినప్పటికీ కూడా క్రీస్తును పౌలు ప్రకటించినప్పుడు దయతో ఎంత ఉత్సాహంతో వారు క్రీస్తును అంగీకరించారో అంతే త్వరితగతిన ఈ గ్నోస్టికుల యొక్క తప్పుడు బోధలకు లోనయ్యారు. వీరు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేస్తే వీరి దొంగ ముసుగు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఉంటున్నారు కానీ ముసుగు క్రైస్తవులు వీళ్ళు. వారు ఏది కాదో అది అయినట్లుగా చూపించేటువంటి వారు.
తమ ప్రవర్తన ద్వారా, తమ వైఖరుల ద్వారా వారు శిలువ విరోధులుగా, శిలువకు అప్రతిష్ట తెచ్చేటువంటి వారిగా, శిలువ విలువలను నీరుగార్చేవారిగా తమను తాము చూపించుకుంటున్నారు. శిలువ విరోధులంటే శిలువ ఏ గొప్ప గుణగణాలకు సంకేతమో, ప్రేమ, క్షమ, స్వీయ త్యాగం, స్వయం సమర్పణ, వీటన్నిటికీ శిలువ సూచిక అయితే వీరు దానికి విరుద్ధమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. పౌలు ఒక చక్కటి మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. వారి కడుపే వారికి దేవుడు. దే ఆర్ గ్లటన్స్. తిందాం, తాగుదాం, సుఖిద్దాం, ఇది వారి యొక్క తత్వశాస్త్రం. మనకు కూడా ఉమర్ ఖయాం గురించి మనం చాలాసార్లు వింటాం. అతని ఫిలాసఫీ కూడా ఇదే. ఇక్కడే సుఖం ఉంది, సుఖం అంతా ఇక్కడే అనుభవించాలి, పరలోకం లేదు. అది ఒట్టి మాట. కనుక ఇక్కడ మనం తిందాం, తాగుదాం, సుఖిద్దాం. మన దేవుడే మన కడుపు. దేవుడే కడుపుగా భావించి కేవలం పొట్ల కొరకై జీవించేటువంటి క్రైస్తవులు అక్కడ కొంతమంది ఉన్నారు. పౌలు ప్రతిపాదించినటువంటి కృపా సిద్ధాంతాన్ని అస్తవ్య పరిస్థితికి తీసుకొని వచ్చారు. కృప ద్వారా రక్షణ అనేటువంటి వాటికి కూడా మీరు విలువ లేకుండా చేశారు. దీనికి కారణం శరీరంతో చేసేటువంటివి ఏవి కూడా ఆత్మకు అంటవు. శరీరం బలహీనమైంది కనుక మనం ఈ లోపభూయిష్టమైనటువంటి శరీరంతో మనం చేసేటువంటివి ఆత్మకు అంటాం. అదే కాకుండా మరొక వితండవాదం వీరిది. పాపము విస్తరిస్తే కృప విస్తరిస్తుంది కనుక పాపం చేద్దాం. దేవుని కృప విస్తరించాలి అని అంటే పాపం చేద్దాం. ఈ వైఖరిని పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో నిశ్చితంగా ఖండించాడు. పాపం విస్తరించాలని పాపం చేద్దాం, కృప విస్తరించాలని పాపం చేద్దామా? అట్లను రాదు. కానీ వీరి తత్వం అది. వీరు భూలోక సంగతులనే మనస్కరిస్తున్నారు. ఇంకా దేని మీద మనసు నిలపాలో, దేని కొరకై మనం సిద్ధపడాలో అవన్నీ వదిలిపెట్టేసి భూ సంబంధమైనటువంటి విషయాలను వీరు ముఖ్యమని భావిస్తున్నారు. ఎర్త్లీ మైండెడ్, నాట్ హెవెన్లీ మైండెడ్. As citizens of heaven, we must have heavenly minded. But these people are still thinking about this earth. మానవుని యొక్క హృదయ కాఠిన్యం ఎంత గొప్పదో ఇక్కడ మనకు కనబడుతుంది. మన స్వదేశం ఎంత మనోహరం. కీర్తన పుస్తకంలో నాకు చాలా బాధ అనిపించేది, ఎవరు ఎడిట్ చేసినా కొన్ని పాటలు డిలీట్ చేస్తారు, కొన్ని పాటలు యాడ్ చేస్తారు. నా చిన్నతనంలో ఉన్న ఏపీసీసీ కీర్తన పుస్తకంలో ఒక మంచి పాట ఉంది. అదేమిటనంటే, నా ఆత్మకు నెమ్మది చోటెక్కడ. ఎంతమంది ఆ పాట విన్నారో నాకు తెలియదు, కానీ నా చిన్నతనంలో మన కీర్తన పుస్తకంలో ఈ పాట ఉంది. ఇప్పుడు ఎక్కడ కనబడటం లేదు ఆ పాట. యేసు గొర్రె పిల్లలోనే పాట ఉంది, ఇప్పుడు అది కనబడటం లేదు.
తీసేశారు. చాలా విచారకరమైనటువంటివి. ఒకవేళ రైట్స్ లేకపోవటం వల్లేమో ఏపీసీసీకి ఎవరితో ఇష్టం వచ్చినట్టు పాటలు కలుపుతున్నారు, పాటలు తీసేస్తున్నారు. కలపడం మంచిదే, ఉన్న పాటలు తీసేస్తున్నారు. నాయాత్మకు నెమ్మది చోటెక్కడా, నేను చేరేదరా శాసగా, ఈ లోకము సోయమునాకిచ్చునా, పాపంబుల నేరాని చోటు లేదా, లేదు లేదు ఇందు లేదు, నాయాత్మకు నెమ్మది పై స్థలమే. అది మనకు నెమ్మది కలుగు చేసేది. మనం భూలోక సంబంధమైనటువంటి విషయాలు మనస్కరించేంత వరకు కూడా మనం క్రైస్తవులం కాదు. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుచరులుగా, పరలోక పౌరులుగా మనం ఈ భూలోకంలో బాధ్యత కలిగిన పౌరులుగా జీవిస్తున్నా ఈ మాలిన్యం మనకు అంటకుండా చూడాలి. లేదా we must influence ఈ భూలోకాన్ని పరలోక రాజ్య విలువలు పాటిస్తూ మనం రూపాంతరింప చేయాలి. ఇదే పత్రికలో పౌలు ఇంకొక చోట అంటాడు, అంధకారమైన లోకంలో మీరు నక్షత్రాల వలె ప్రకాశించాలి. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. ఇక్కడ వలసవాసులుగా మనం ఉన్నప్పుడు మన బాధ్యత ఏముంటారంటే ఈ లోకాన్ని ప్రభావితం చేయాలి మన ప్రజెన్స్ ద్వారా. థియాలజీలో ఒక మాట అంటారు, క్రిస్టియన్ ప్రజెన్స్. క్రిస్టియన్ ప్రజెన్స్, యువర్ ప్రజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. పరలోక రాజ్య విలువలు పాటిస్తూ ఈ లోక మాలిన్యాన్ని మనం అంటుకోకుండా ఈ లోక మర్యాదలను మనం అనుసరించక దేవుని చేత మనం రూపాంతరీకరించబడి అంకల్ మీ మాట వినపట్టలేదు. అయ్యగారు మాట వినపట్ల మీది. అయ్యగారు మీ వాయిస్ వినపట్ల. లోకాన్ని రూపాంతరించాలి. సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుడుగా యేసు చేసినటువంటి ప్రార్థనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకములో నుండి వీరిని తీసుకొని నేను కోరుకోవట్లేదు. లోకం హలో అదే వినపడుతుంది.
అంకుల్ మళ్ళీ వినపట్లా. గారు వినిపించట్లేదు. అంకుల్ మాట్లాడండి, వినిపిస్తుంది. స్ట్రక్ అయ్యారు. అంకుల్ మీరు స్ట్రక్ అయ్యారు. క్షమించండి, కనెక్షన్ వెళ్ళిపోయింది. సామ్యుయల్ జ్ఞాన్ దీప్తి పర్మనెంట్ గా మ్యూట్ చేసేసాయి బాబు అగస్టస్. అక్కడ జరుగుతున్న ఆరాధన మనకి ఇంటర్ఫీరెన్స్ అవుతుందో అక్కడ లకిడి కప్పులో ఉండే చేస్తున్నాడు కనుక అది కొంచెం మ్యూట్ చేసేసేయండి, తర్వాత చేసుకోవచ్చు. కనుక వీరు క్రైస్తవులు అయి ఉండి భూలోక సంబంధమైనటువంటి విషయాలను మనస్కరిస్తున్నంత వరకు వారు క్రైస్తవులు కాదు. క్రీస్తు విరోధులు, శిలువ విరోధులు. శిలువ దేనికి సంకేతమో జీవితంలో మచ్చుకైనా చూపించినటువంటి వారు. పరలోక రోజు విలువలు ఏమిటో వాటిని పాటించినటువంటి వారు. ఈ భూ విలువలే, ఈ సాంప్రదాయాలే, ఈ అలవాట్లే కొనసాగించేటువంటి క్రైస్తవులు. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా క్రైస్తవులే కానీ క్రైస్తవ ఆత్మ మృగ్యం. క్రైస్తవులే కానీ క్రీస్తు ఆత్మ వారిలో లేదు. వారి దేవుడు వేరు, వారి కడుపే వారికి దేవుడు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులకు వారి స్థితిని చూచి పౌలు ఏడుస్తున్నాడు. అయ్యో, నేను ప్రకటించిన సువార్తను విని క్రీస్తును స్వీకరించిన వీరు ఎంత త్వరితగతిన ఎలాగున్న స్థితిలోకి వెళ్ళిపోయారు, ఎలాగున శిలువ నుండి దూరం అయిపోయారు అని ఆయన దుఃఖం కడుపులో, హృదయంలో గొప్ప వేదన. అందుకే చెప్తున్నాను, నేను ఏడుస్తూ చెప్తున్నాను, నాశనమే వారి అంతం. వారి యొక్క జీవిత ఫలశ్రుతి ఏమిటి అనంటే నాశనం, వినాశనం. దాని వైపు వారు ప్రయాణం చేస్తున్నారు వారి ప్రవర్తన ద్వారా. ఇలాంటి ప్రవర్తన ఉన్నటువంటి వారికి ఏమి చెప్పాలి? మరలా తిరిగి నీతి బోధ చేయాలా? మరలా తిరిగి శిలువ సువార్తను ప్రకటించాలా? పౌలు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. వారి ప్రవర్తనకు విరుగుడు ఏమిటంటే ఒక చెడు ప్రవర్తనకు మార్చుకోవటానికి ఒక మంచి ప్రవర్తనను వారు ముందు ప్రదర్శిస్తున్నారు. లుక్ అట్ మీ, imitate me as I imitate Jesus Christ. ఇది అహంకారంతో చెప్తున్నటువంటి మాట కాదు, వినయంతో విధేయతతో చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆ పాఠంలో చదివితే నన్నొక్కడనే కాదు, అనేక మంది క్రైస్తవులు ఇంకా ఉన్నారు, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎఫ్రోదితు కానీ తిమోతి కానీ
వీళ్ళందరూ నా వలే క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. మీరు క్రీస్తును పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలాగున్నా నడుచుకున్నాడో నన్ను చూసి తెలుసుకోనండి. నా మాదిరి అనుసరించండి. ఇది గొప్ప స్టేట్మెంట్. ఏ బోధకుడు కూడా ఈ స్టేట్మెంట్ డోంట్ డూ వాట్ ఐ డూ బట్ డూ వాట్ ఐ సే. ఇది బోధకులు అనేక మంది చెప్పేటువంటి. నేను చెప్పినట్లు చేయండి కానీ నేను చేసినట్లు చేయబోకండి. అంటే ఆయన బోధకును ఆయన ప్రవర్తనకును ఏమీ సంబంధం లేదు. బోధిస్తాడు కానీ పాటించడు. పౌల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటనంటే ఏమి బోధిస్తాడో అది పాటిస్తాడు అతను. కనుకనే ధైర్యంగా చెప్తున్నాడు, నన్ను అనుసరించండి. ఎవ్రీ పర్సన్ నీడ్స్ ఏ మోడల్ టు ఫాలో. యేసును పోలి నడుచుకో. నేను యేసును పోలి నడుచుకుంటున్నాను. తిమోతి యేసును పోలి నడుచుకుంటున్నాడు. ఎపఫ్రా క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. మీ సంఘంలో అనేకులు ఇంకా క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. వారిని చూడండి. నన్ను పోలి నడుచుకోండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవిత అంతిమ గురి ఏమిటి అనంటే టు బికమ్ మోర్ లైక్ క్రైస్ట్. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ యొక్క లాంగ్ టర్మ్ గురి కూడా అదే. వి మస్ట్ హెల్ప్ చిల్డ్రన్ టు బికమ్ మోర్ లైక్ క్రైస్ట్. క్రీస్తును పోలినటువంటి వారముగా మనం రూపాంతరీకరించబడాలి. విమలా హృదయం ఇమ్ము అని నేను ఇందాక పాడించినటువంటి పాట. నీ రూపము నాకిమ్ము, నిన్ను పోలి నేను నడవ. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం ఎదగాలి. క్రీస్తు యొక్క సారూప్యం మన హృదయంలో ముద్రించబడాలి. అప్పుడు ఆయన పోలి నడవటానికి మనకు శాస్త్రం అవుతుంది. మహాత్మా గాంధీ గొప్ప మాట చెప్పాడు. ఐ లైక్ యువర్ క్రిస్టియన్స్, ఐ లైక్ యువర్ క్రైస్ట్, బట్ ఐ డు నాట్ లైక్ యువర్ క్రిస్టియన్స్. యేసు అంటే నాకు ఐ లైక్ ఇట్. ఆయన నేను అంగీకరిస్తాను, ఆయన ప్రేమిస్తాను, నేను ఇష్టపడతాను, కానీ క్రైస్తవుల్ని కాదు. బికాస్ యువర్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ లైక్ క్రైస్ట్. క్రీస్తు జీవితం మీలో మచ్చుకైనా కనబడదు కాబట్టి నేను క్రైస్తవుల్ని ఇష్టపడను. అంటే ఆయన చెప్తున్న ఒక మాట ఏమిటంటే క్రైస్తవ్యం వద్దు, క్రీస్తు నాకు ముద్దు. ఇటీవల కాలంలో నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇటీవల కాలంలో ఇది కూడా వస్తుంది. క్రైస్ట్ ఈజ్ ఓకే బట్ నాట్ ద చర్చ్. But not the church. Churchianity, no. Christ is okay with me. సంఘం అనేక సార్లు క్రీస్తుకు ఆటంకంగా నిలబడుతుంది. సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలను చూచి, సంఘస్థుల యొక్క ప్రవర్తనను చూచి అసహించుకుంటున్నారు. కానీ క్రీస్తు మాకు ఓకే. క్రీస్తు కావాలి, సంఘం వద్దు. పర్వత ప్రబోధంలో ప్రభు చెప్పినటువంటి మాట మీకు జ్ఞాపకం ఉంది కదా, మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మన ప్రవర్తనను బట్టి అన్యజనుల మధ్య యేసునామం దూషించబడుతుంది. మన ప్రవర్తన అనేకులకు యేసు యొద్దకు రావటానికి అభ్యంతరంగా ఉంది.
సరి చేసుకోవాలి. మనం ప్రతి ఆదివం పాడుకుంటాం, యాదృచ్ఛికంగా. అది కిన్సింగర్ గారి పాట. నాకు చాలా బాగా దగ్గరుండి ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని నేను. సర్వచిత్తంబు నీజేనాయ, దానిలో ఒక వచనం ఉంది, అందరూ నాలో నిన్ను చూచేటువంటి భాగ్యం నాకు. అందరూ మనలో క్రీస్తుని చూడాలి. క్రీస్తు బోధలు మన జీవితంలో సాకారం అవుతుంది చూపించాలి. క్రైస్తవులు చిన్న క్రీస్తులు. మన మాదిరి ఒకళ్ళే. బహుశా పౌలు కాకపోవచ్చేమో, ఇంకొకరు కాకపోవచ్చేమో, మన మాదిరి ఒకళ్ళే. క్రీస్తు మన మాదిరి. ఆయన మాదిరి జీవితాన్ని మనం అనుసరించాలి. తండ్రి చిత్తం నెరవేర్చుటయే ఆయన ప్రాణం, ఆయన ఆహారం. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారంగా మనం జీవించాలి. మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోక పౌరులకు తగినటువంటి జీవితం మనం జీవించాలి. మనల్ని పిలిచినటువంటి తండ్రిని పోలి మనం నడుచుకోవాలి. పదే పదే బైబిల్లో కనబడుతుంది. నేను కనికరం కలిగిన కనుక మీరు కనికరం కలిగి ఉండండి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. నేను ప్రేమ కలిగిన వాడిని కనుక మీరు ప్రేమ కలిగి ఉండండి. అది మనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు. అది ఉన్నతమైనటువంటి పిలుపు. దేవుని పోలి, క్రీస్తుని పోలి, ఆత్మబలంతో మన క్రైస్తవ జీవిత యాత్ర మనం కొనసాగించాలి. క్రైస్తవుడు యాత్రికుడే గాని దేశజమ్మరి కాదు. ఒక గమ్యం యాత్ర కాదు ఇది. ఒకే గమ్యం, క్రీస్తు, పరలోకం. యాత్ర కాగానే, ఇక్కడ యాత్ర ముగించగానే అక్కడ ద్వారాలు మన కొరకై తెరవబడాలి. ఆ పురంలో మనం ప్రవేశించాలి. నేను ఇందాక చెప్పాను, హృదయ కాఠిన్యం మానవుంది చాలా గొప్పది. తన స్వదేశం, మనోహరమైనటువంటి స్వదేశాన్ని వీక్షిస్తే ఈ లోకాన్ని మనం ద్వేషిస్తాం. మన స్వాస్థ్యం ఎంత శ్రేష్టమైందో, ఎంత మనోహరమైందో, ఎంత కోరదగిందో మనం గుర్తిస్తే ఈ లోకాన్ని పెట్టతో సమానంగా మనం ఎంచుతాం. పౌలు చెప్పినట్లుగా మనం చెప్తాం, క్రీస్తు శిలువ కొరకై ఎలాగైనా క్రీస్తులో నాకు అనుభవం కలుగుట కొరకై సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. అది పౌలు యొక్క మాట. పౌలు మొదటి నుండి శిలువ ప్రేమికుడు కాదు. హింసకుడు, చాలా సంఘాన్ని శ్రమలు పెట్టినటువంటి వాడు. కానీ దమస్కు మార్గంలో క్రీస్తును సంధించిన తర్వాత అతని జీవిత విలువలే మారిపోయాయి. ప్రధాన పాపి అయిన అతన్ని దేవుడు కనికరించాడు, ఆత్మ సమృద్ధి అనుగ్రహించాడు. తనను పోలి నడవటానికి పౌలుకు కృప దయచేశాడు. కనుక దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ప్రత్యేకతను మనం కాపాడుకున్నాం. We are dwellers on earth, but citizens of heaven. ఈ లోకం తాత్కాలికమే. ఈ లోకంలో మనం వలస జీవులం. మనం పరలోక పౌరులం. ఆ పౌరసత్వానికి తగిన రీతిగా మనం జీవించినప్పుడు దేవుడు మహింపరచబడతాడు.
తర్వాత పౌలు మాట్లాడుతున్నాడు, క్రైస్తవ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకై మనం కనిపెడుతున్నాం. క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. We are looking forward for his coming to judge the world. లోకానికి తీర్పు చేయడానికి కొరకై ఆయన దిగి వస్తాడు. ఆ రాక కొరకై మనం ఎదురు చూస్తున్నాం. ఆది సంఘం క్రీస్తు రాక కొరకై వేచి ఉండి శ్రమలు అనుభవించినటువంటి సంఘం. ఎందుకనగా ఆయన రాకతో ఈ శ్రమలకు అంతం కలుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకొకటి, ఈ జీర్ణ శరీరాలు మహిమగల శరీరాలుగా చేయగలుగుతారు. దీని గురించి మనం 1 కొరింథియన్స్లో చూస్తాం 15వ అధ్యాయంలో. క్షయత అక్షయతను ధరిస్తుంది, మర్చత అమరత్వాన్ని ధరిస్తుంది. ఇవన్నీ కూడా కనురెప్పపాటు కాలంలో జరుగుతాయి. ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ విల్ బి చేంజ్డ్. మనం మార్పు చెందుతాం. ఈ జీర్ణ శరీరాలు ఆయన మహిమగల శరీరానికి సమరూపములైనటువంటి శరీరాలుగా మార్చబడతాయి. పునరుద్ధాన శరీరాలతో మనం లేస్తాం. ఈ మృణ్మయ జీవితాలు మృణ్మయ మట్టిలో కలిసిపోయినా, ఈ క్షయమైనటువంటి శరీరాలు క్షయించిపోయిన అక్షయత సంతరించుకొని లేకపోతాం. క్రైస్తవ విశ్వాసం, పరలోక వాసుల యొక్క విశ్వాసము సజీవమైన నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం. మన నిరీక్షణ పునరుద్ధాన నిరీక్షణ. ప్రభు రాకడ కొరకై ఎదురు చూచేటువంటి బ్రతుకు మంది. ఆ రూపాంతరించబడినటువంటి శరీరాల కొరకై ప్రార్థించేటువంటి క్రైస్తవం. దేవుని బిడ్డలారా, పరలోక పౌరులమైన భూలోక వాసులం. ఇక్కడ మన బాధ్యత ఏమిటి? సువార్త పాఠంలో మనం చూస్తాం, పరిసయ్యులు వారి పైన ప్రభుత్వం చేసేటువంటి రోమా ప్రభుత్వాన్ని ద్వేషించేవారు. సద్దుకయ్యులు తమ వ్యాపారం నిమిత్తమై పట్టి పట్టనట్టుండేటువంటి వారు. హేరోదీయులు సీజర్ను బలపరిచేటువంటి వారు. ఈ 3 విభిన్నమైనటువంటి తెగలు యేసును ఏ రీతిగానైనా చిక్కులో పెట్టాలని ఆయన దగ్గరికి ఒక ప్రశ్నతో పంపిస్తారు. ఇది మనం పరిశుద్ధ వారంలో ధ్యానిస్తాం ఈ మాట. పంపిస్తే యేసు ఒక ముద్ర, ఒక నాణ్యం తీసుకొని, దీనిపైన ముద్ర ఎవరిదంటే కైసరుదని చెప్తారు. అప్పుడు ప్రభు చెప్పింది, కైసరువు కైసరుకు, దేవునికి దేవునికి ఇవ్వండి. Christians should be responsible citizens while they are in this earth. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సర్వ అధికారాలు, రోమాపత్రిక 13వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లుగా, సర్వ అధికారాలు దేవుని వల్ల కలిగినాయి అని అధికారులకు లోబడి ఉండండి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకం ప్రభుత్వానికి చెల్లించాలి. దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వండి. మీరు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు. కైసరుది కాదు, కైసరు కాదు, మన రాజు దేవుడే. ఏసే మన లక్ష్యం, మన రాజు. కైసరు తానే దేవుణ్ణని తన ముద్ర నాణ్యాల మీద ముద్రించుకున్నాడు, తన రూపం. మన హృదయాల మీద ఉన్నటువంటి రూపం యేసయ్య. నీ రూపము నాకిమ్ము, నీ సారూప్యంలో నేను ఎదగాలి. మన హృదయాల మీద ఎవరి రూపం ఉందో వారికి మనం ఇవ్వాలి. సంఘానికి ఇవ్వవలసిన, దేవునికి ఇవ్వవలసినటువంటి దేవునికి, రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి రాష్ట్రానికి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మన మీద ప్రభుత్వాలు చేసేటువంటి వారు
క్రైస్తవ విలువలకు ఆటంకం కలిగించే రీతిగా, మన ఎదుగుదలకు ఆటంకాలు కలిగించేటువంటి రీతిగా ప్రవర్తించినప్పుడు మనం ఆది సంఘం వలె హతసాక్షులు అవటానికైనా సిద్ధపడాలి, కానీ రాజీ పట్టడానికి వీలే. దేవుడి విషయం, రాష్ట్ర ప్రభుత్వాల విషయం వచ్చినప్పుడు దేవుడికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. Our priority is God and His authority, because every authority belongs to Him. సర్వాధికారం ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఆయనకు లోబడి మనం ఉండాలని పరిశుద్ధ సువార్త వాక్య భాగంలో మనం హెచ్చరిక పొందుతున్నాం. ఈ లోకంలో ఉన్నంత వరకు దుష్టులైన మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు చెప్తాను, మన నూతన సంఘ ముఖ్య ప్రార్థనలో మన దేశ అధికారుల కొరకై మనం ప్రార్థన చేస్తాం. నో అదర్స్, ఓన్లీ వీ క్రిస్టియన్స్ ప్రే ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ గవర్నమెంట్. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, లెజిస్లేచర్స్ కొరకు ప్రార్థన చేసేది మనమే. అది మంచి పద్ధతి. దుష్టులైన మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి, వారికి లోబడి ఉండండి. తర్వాత రోమపత్రిక 13వ అధ్యాయం చూడండి. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ దెర్ ఇస్ ఏ dichotomy, because we are the citizens of two worlds. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక చట్టాలకు, సామాజిక చట్టాలకు మనం లోబడాలి. ఆ చట్టాలు మనకు ఆటంకంగా ఉన్నప్పుడు, దైవ విషయాల్లో ఆటంకంగా ఉన్నప్పుడు ఎదిరించాలి. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో, మన ఆత్మల క్షేమార్థమై ఆస్వాదించును కాక. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన హృదయములో కూడి కావాలి. ఆమేన్. దేవానాయందు శుద్ధ హృదయ కలుగజేయు నాంతరంగములో స్థిరమైన మనసు తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్దను నుండి తీసివేయకుము. నిరక్షణానంద కుమారాలా పుట్టించుము. సమాధిగల మనసు కలుగజేసి నన్ను ధృవపరచుము. ఈ సమయంలో మరి దీన్ దయాళ్ గారి పిల్లలు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు.
బహుశా నెట్ ప్రాబ్లం ఉన్నట్లుంది దీనదయాళ్ గారికి. ఆఫరింగ్
థ్యాంక్ యూ అమ్మా. పాస్టర్ గారు ఇప్పుడు కానుకల గురించి ప్రార్థన చేస్తారు. వారంలో దేవుని బిడ్డలు దేవునికి అర్పించినటువంటి అర్పణల నిమిత్తమై ముఖ్య ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం పెట్టుకొని మీకు మీ బిడ్డలు సమర్పించిన కృతజ్ఞతార్పణలను, దశంభాగములను, సామాన్య కానుకలను మీరు దయతో అంగీకరించుమని, ఇచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాం. మేము అయోగ్యులుగా అపాత్రులుగా ఉన్నప్పుడు ప్రభువా, నిర్హేతుకంగా మీరు మమ్మల్ని ప్రేమించి మా శరీరాత్మలకు అవసరమైన ప్రతి మంచి ఈవులతో ప్రతి ఉదయమున మమ్మల్ని దర్శిస్తున్నందుకై, ప్రతి వేకువున నీ కృపను మా పట్ల నూతనముగా విస్తరింపచేస్తున్నందుకై నీకు స్తోత్రాలు. మా ప్రభువా, మా తండ్రి, ఈ వారములో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు, మంచి ఈవులన్నిటిని కూడా జ్ఞాపకం పెట్టుకొని రవీంద్రనాథ్ గారు మీకు సమర్పించినటువంటి కృతజ్ఞతార్పణను దయతో అంగీకరించండి. రవీంద్రనాథ్ గారిని ఆదరించండి, బలపరచండి. వృద్ధాప్యమందు కావలసినటువంటి నూతన బలాన్ని తనకు ప్రసాదించండి. అలాగే శ్రీమతి టి నిర్మలా సాల్మన్ రాజు గారు మిమ్మల్ని ప్రేమించి మీకు సమర్పించిన కృతజ్ఞతార్పణను దయతో అంగీకరించండి. నిర్మలము కావలసినట్టు మంచి ఆరోగ్యం ఇవ్వండి. సాల్మన్ రాజు గారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చినటువంటి సంతానమును మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను, మనో సంతానాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, వివియన్ తన భార్య తను వివాహ సందర్భంగా మీకు సమర్పించినటువంటి కృతజ్ఞతార్పణను
దయతో అంగీకరించండి, కుటుంబాన్ని జీవించమని ప్రార్థిస్తున్నాను. శ్రీమతి ఎస్ మమతా ప్రభు మిమ్మల్ని ప్రేమించి తన రాబడిలో నుండి మీకు సమర్పించిన దశంభాగమును బట్టి నీకు వందనాలు. మమతాను తనకి ఇచ్చినటువంటి కుమార్తెను భర్తను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభుదాస్ గారు మిమ్మల్ని ప్రేమించి మీకు సమర్పించినటువంటి కృతజ్ఞతార్పణను బట్టి నీకు వందనాలు తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యం ఇవ్వండి. కుమారుని వివాహ విషయమై సహాయం చేయండి. ప్రభు నిరీక్షణ కుమార్ గారి కుటుంబము మిమ్మల్ని ప్రేమించి మీకు సమర్పించినటువంటి కృతజ్ఞతార్పణను దయతో అంగీకరించండి. దంపతులను జీవించండి. ఇచ్చినటువంటి సంతానాన్ని ఆస్వాదించమని నిరీక్షణ సేవకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి కుమారుడు స్టేట్స్ లో ఉన్నటువంటి కుమారుడు అనిల్ ప్రదీప్ తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చినటువంటి ఈ కృతజ్ఞతార్పణను దయతో అంగీకరించి ఒంటరిగా స్టేట్స్ లో ఉన్నటువంటి బిడ్డకు మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చినటువంటి సామాన్య కానుకలను బట్టి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రభు ఈ సమయంలో మా సంఘంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అందరు బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎవరి కొరకు మేము ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తున్నాము వారిని మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దర్శించండి. ప్రభు విశేషించి జాయశ్రీ చెల్లి బెప్సీ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వైజాగ్లో ఉన్నటువంటి ఆ బిడ్డ మరి బాధపడుతూ ఉండగా ఆ బిడ్డను మీరు దర్శించండి తండ్రి. ఆ బిడ్డకు తగినటువంటి ట్రీట్మెంట్ సకాలంలో దొరికి త్వరలో కోలుకొని నిన్ను స్తుతించేటువంటి భాగ్యం కుమార్తెకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. తన ఆరోగ్య విషయమై దిగులు పడుతున్నటువంటి బంధుమిత్రాదులందరినీ విశేషించి మీరు బలపరచండి, ఓదార్చండి. ప్రభు త్వరలో బెప్సీకి స్వస్థత అనుగ్రహించి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాను. నాయన మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము మీరు దర్శించండి. నీ కాపుదల అవసరమైన ఈ సమయంలో క్లిష్ట సమయంలో మా కుటుంబాలన్నీ కూడా బలిష్టమైన రెక్కల మాటను దాచి ప్రభు ఎవరు కూడా ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నా. దుఃఖితులను ఓదార్చండి, బలహీనులను బలపరచండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో ప్రభు అవసరతలన్నీ కూడా మీ సమృద్ధిలోకి తీర్చుమని ప్రార్థిస్తున్నాం. మా సంఘము అన్ని రీతులుగా నీలో ఎదుగుటకు సహాయం చేయండి. ఒక కుటుంబముగా ప్రభు ఇంతదనక మేము కొనసాగాము, ఇక ముందు కూడా కొనసాగుతామని అలాంటి కృప మాకు దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కేవలము ఆర్థికంగా సంఖ్యాపరంగా కాకుండానే ప్రభు మరి విశేషంగా నీలో ఎదుగుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. చిన్న బిడ్డలను దీవించండి. వారు అనుదినము నీ దయలో పెద్దల దయలో జ్ఞానమందు వయసు అందు వర్ధిల్లుటకు కృప దయ చేయండి. వారి మధ్య జరుగుతున్నటువంటి పరిచర్యను ఆస్వాదించండి. ప్రభు వివాహం కొరకై సిద్ధపడుతూ ఉన్నటువంటి రమేష్ ప్రభు మరి షడ్రక్ చరణ్ రాజులను మీరు సిద్ధపరచండి. రేపు 27వ తారీఖు వివాహం నీ నామగంత కొరకై జరుగుట కొరకై కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభు మా తండ్రి మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలను దీవించండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి, వారి పని స్థలాల్లో తోడుగా ఉండండి. యవన కాలం అందే మీ కాడి వారి పైన మోపి నీ కొరకై వారిని వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. వృద్ధులను జీవించండి తండ్రి. వృద్ధాప్యమందు ఏ విధమైనటువంటి బలహీనతలు వారు జరిగి రాకుండా నీ కృపలో కాపాడుమని వేడుకుంటున్నాను. ప్రభు ప్రసన్న తల్లి గారు కోలుకోవటానికి కృప దయచేశావు. ఏ విధమైన బలహీనత ఆమెకు రాకుండా కాపాడండి తండ్రి. అలాగే రాజశేఖర్ గారి కుమారుడు ప్రభు మరి కరోనా వ్యాధికి లోనై ఒంటరిగా హౌస్ ఐసోలేషన్లో ఉంటుండగా ఆ బిడ్డను ఎవరిని మీరు దర్శించండి, స్వస్థపరచండి, కుటుంబంలో ఉన్న ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఇంకను ప్రభువ మేము ప్రార్థించవలసినటువంటి వారందరినీ గురించి ఈ సన్నిధిలో ఏకరువు పెడుతున్నాం.
వారు మీకు తెలుసు తండ్రి, వారిని దర్శించి బాగు చేయమని, ఈ సంఘమును ఆస్వాదించమని, ఈ కానుకలని సంఘ క్షేమాభివృద్ధి వాడుట కొరకై కృపదయ చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అందిన ఆహారం మీరు మాకు దయచేయండి, మా ఇళ్ళ అపరాధం చేసేవాడిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలతో ఏకాదశులు తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం మేము తండ్రి. ఆమేన్. ప్రకటనలు గమనించండి. ప్రకటనలు మన సంఘ సభ్యులు శ్రీ మధు పీటర్ గారి కుమారి క్రిస్టియానా రమ్య సుధకు, నిర్మల్ వాస్తవ్యులు తిరగి జోసఫ్ గారి కుమారుడు షడ్రక్ చరణ్ రాజుకు ఇచ్చి పరిశుద్ధ వివాహం నవంబర్ 27న జరప నిర్ణయమైనది కనుక ఈ కుటుంబాల కొరకై ప్రార్థన చేయండి. అబ్జెక్షన్స్ ఉన్న ఎడల తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన అవసరాల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. పీటర్ గారికి రెండవ కుమార్తె హేనా మధురిమ బ్రిటన్లో ఉంటుంది, మనకు తెలుసు. ఆ బిడ్డ కూడా ఈ నెలలోని వివాహం జరగవలసి ఉంది, కానీ అక్కడ ప్రభుత్వం సెలవు ఇవ్వనందువల్ల ఆ బిడ్డ రాలేకపోయింది. సహోదరి వివాహం కూడా చూడలేకపోయింది. ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏమిటంటే, జాయ్సీ గారి చెల్లెలు పెప్సీ అని వైజాగ్లో ఉంటారు. ఆమె చాలా కాలం వెల్లూరు నుంచి కూడా పోయి వచ్చారు. మూకు ద్వారా ఆహారం పంపిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇంతవరకు స్వస్థత రాలేదు, చాలా వేదన చెందుతుంది. జాయ్సీ కూడా ఆ అమ్మాయితో పాటు వేదన చెందుతుంది. పెప్సీని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. త్వరలో ఆ బిడ్డకు తగినట్టు వైద్యం దొరకటానికి అవకాశాలు వెతుకుతూ ఉండగా అవకాశాలు వారికి చూపించమని, ఆ కుమారునికి కుమార్తెలకు చూపించాలని మనం ప్రార్థన చేద్దాం. పెప్సీని ప్రత్యేకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోమని మనవి చేస్తున్నాను. తర్వాత టీవీలో పనిచేసి రిటైర్ అయిన రాజశేఖర్ గారి అల్లుడు ప్రసన్న బాబు గారు, వారి అల్లుడు కూడా పాపం మొన్ననే కరోనాకు లోనై హౌస్ ఐసోలేషన్లో ఉన్నాడని రాజశేఖర్ గారు నాకు ఫోన్ చేశాడు. ప్రార్థన చేయమని సంఘాన్ని కోరమని చెప్పాడు. అతని కొరకై ప్రార్థన చేయమని, రాజశేఖర్ అల్లుడు వారి కొరకై ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా అవసరాలు ఉంటే తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. సంస్కార ఆరాధనకి వెళ్ళక మునుపు మనమందరం కలిసి కీర్తనల పుస్తకం నుండి 750వ కీర్తన ప్రభువా నీవే నాకు శరణం అనే కీర్తన పాడుకుంటూ సంస్కార ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 750వ కీర్తన. మిగిలిన కీర్తన పుస్తకాల్లో నెంబర్ కొంచెం చేంజ్ ఉండొచ్చు. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించి తిని శరణములే, అపవాది క్రియాలందు బందినైతి, కృపా చూపినను విముక్తుని చేయుము, విపరీత గతి పొందియుంటి నీతో ముక్తి ప్రభావింపనిమ్ము, ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించి నీ శరణములే, మరణ ఛాయపై రాముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము, చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించుదేవా, ప్రభువా నీవే నాదు శరణం,
ఆశ్రయించి నీ చరణములే నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరిచి అపరాధిని పరితాపమును పొందుచుంటి నాదు పాపము క్షమించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించి తిని చరణములే పాప పారము తోడారుదెంచి సేదాదిత్యుము శాంతి జలములతో నీ ప్రేమ రుధిరాస్రవంతి శాప భారంబు తొలగించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే. పదిహేనవ పుట్టలో ఉన్నటువంటి ప్రభురాత్రి భోజన సంస్కారమును జరిగించుకుందాం. ప్రభువు మీతో నుండుగా మీ ఆత్మతో నుండుగాక మూలను పైకెత్తుడి ప్రభువు తట్టు మేము ఎత్తుచున్నాము అనదేవో స్తోత్రములు చెల్లిందాము. అలాగు సాగినదియు సరి అయినదియునై యున్నది. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవ, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరి అయినదియు హితమునై ఉన్నది. నీవు నీ జనతైక కుమారునితోను పరిశుద్ధాత్మతోను ఏకదేవుడవును ఏక ప్రభువునై ఉన్నావు. నిజమైన దేవుడు ఒక్కడే అని మేము ఒప్పుకొనుచు, త్రిత్వమునందు ఒక్కడవుగాను మహిమయందు భేదము లేకను పురుషత్వమునందు ముగ్గురుగా ఉన్న నిన్ను ఆరాధించుతూ ఉన్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమ గల నామమును మేము కొనియాడి గణపరిచి సదా నిన్నిట్లు స్తుతించుచు ఉన్నాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సైన్యముల ప్రభువగు దేవా ఆకాశము నీ మహిమతో నిండియున్నది. సర్వోన్నతమైన వానిలో ప్రభువు పేరట వచ్చువాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు ఉన్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని తన శిష్యులకి ఇచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిలోని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుతున్న నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనావు క్రీస్తు, మామ్మును కనికరింపుము. లోక పాపము మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనావు క్రీస్తు, మామ్మును కనికరింపుము. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనావు క్రీస్తు, నీ సమాధానము మాకు దయా చేయు ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొందాం. పుచ్చుకొని తినుడి, ఈ మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగుడి, ఇది మీ కొరకు చిందించబడిన రక్తము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరము, ఆయన వెలలేని రక్తము నిజమైన విశ్వాసమందు బలపరచి నిత్య జీవం కలుగుటకై మిమ్మల్ని సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. సమాధాన గీతం. సమాధానము దాసుని ఎప్పుడు నా దేవా, నీ మాట చూపు దేవా, అన్యులకు నిన్ను అలుపరచెడి వెలుగుగాను నీకు అడగు ప్రజలైన ఇశ్రాయేలు వారికి మహిమ